బంటుమిల్లి కనకదుర్గా మాతాకు ఆషాఢ బోనం సమర్పించిన ఆర్యవైశ్య సంఘం మహిళలు. బంటుమిల్లి గ్రామంలో గత 37 సంవత్సరాల క్రితం వెలిసిన భక్తుల కోరికలు తీర్చే బంగారు తల్లి, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, జగన్మాత, లోకమాత, ఆది పరాశక్తి శ్రీ కనకదుర్గ భవానీ మాతాకు గురువారం ఆర్యవైశ్య సంఘం మహిళలు బోనం అందించారు. ఈ సందర్భంగా అమ్మవారి దేవాలయం నిర్వాహకులు గరికపాటి కూనరావు మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి అమ్మవారికి ఆర్యవైశ్య మహిళలు బోనం అందిస్తున్నారని, ఇలా చేయడం వల్ల గ్రామానికి చాలా మంచి జరుగుతుందని అన్నారు. జయ దుర్గా, జయ దుర్గా, జయ జయ దుర్గా. 50 మంది భక్తులకు బంటుమిల్లి కనకదుర్గ దేవస్థానం వారి ఆహ్వానం. గత 10 సంవత్సరాల నుండి బంటుమిల్లి ఆర్యవైశ్య మహిళలు ఉత్సాహంగా, కోలాహలంగా అందరూ సారి పట్టుకొస్తున్నారు. ఈసారి సమిష్టిగా అందరూ సహకరిస్తున్నారు. ఇలా సారిస్తూ మూలంగా దేశంలో వర్షాలు పడి చల్లగా పాడి పంటలు పడుతాయి అని పెద్దలు చెప్పారు. అమ్మవారిని కొలిసారు. అలాగే నారద మహర్షి లోగడు పూర్వం విష్ణుమూర్తి వాళ్ళు చెప్తే అట్లా దేశంలో వర్షాలు పడి గ్రామం చల్లగా ఉంది. ఆ భాగంగానే ఈరోజు మహిళలు భక్త బృందం ఒక ఏడుకి బాగా వస్తారు. అందరూ కలిపి ఈసారి సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని అందరూ చల్లగా కాపాడుకోరుతున్నాం. ఈసారి నిమిత్తం అందరూ వచ్చి సారి స్వీకరించవచ్చి కోరుతున్నాం. సంఘం అండి. మేము 10 సంవత్సరాల నుంచి బంటుమిల్లో ఉన్న కనకదుర్గ ఆలయానికి మేము అందరం భక్త బృందం అందరం కూడా చాలా ఉత్సాహంగా, సంతోషంగా అందరం కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మేము సారి తీసుకుని అమ్మవారికి ఘనంగా 10 కేజీలు చనివిడి, 10 కేజీలు పసుపు కుంకాలతో, చనివిడి గాజులతో, పళ్ళ రకాలతో అమ్మవారికి మేము సారి సమర్పిస్తున్నాము. చీర, గాజులు, పసుపు కుంకాలతో చాలా ఇచ్చినందుకు అమ్మవారు కూడా మా సౌభాగ్యాన్ని అందరినీ చల్లగా చూసి చల్లని తల్లి పంట భాగ్యాలు, పంటలు, ఆరోగ్యాలు అందరికీ బాగుండాలని ఆశిస్తూ అమ్మవారిని మేము అందరం కూడా కొలుస్తున్నాం. కొంగు బంగారైన ఈ చల్లని తల్లి కనకదుర్గమ్మకి మేము ఎల్లవేళ అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.